అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు హైదరాబాద్ పోలీసులు. జనవరి 22న ఆ తర్వాత అయోధ్య లైవ్ ఫోటోలు, వీడియోలంటూ ఫోన్లకు వచ్చే మెసేజ్ లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. లింకులు ఓపెన్ చేస్తే అకౌంట్లోని డబ్బులు గుల్లవడం ఖాయమంటున్నారు. అయోధ్య పేరుతో ఫోన్లు, మెయిల్కు వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు హైదరాబాద్ పోలీసులు. జనవరి 22న తరువాత అయోధ్య లైవ్ ఫోటోలు, వీడియోలంటూ ఫోన్లకు వచ్చే మెసేజ్ లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. లింకులు ఓపెన్ చేస్తే అకౌంట్లలోని డబ్బులు గుల్లవడం ఖాయమంటున్నారు. అయోధ్య పేరుతో ఫోన్లు, మెయిల్లు వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? సైబర్ క్రైమ్ నిందితులు ఎవరైతే ఉంటారో నేరగాళ్ళు ఏ ఒక్క ఛాన్స్ ను కూడా వదలరు. సో మనం రీసెంట్ గా చూసినాం, రీసెంట్ టైమ్స్ లో తెలంగాణలో ఈ 6 గ్యారెంటీల పథకాలకు కూడా వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం, గవర్నమెంట్ నుంచి చేస్తాం, మీకు ఈ పథకం ఆ పథకం ఇప్పిస్తాం అంటూ ఇట్లా అన్ని రకాలుగా వచ్చిన ఛాన్సెస్ వదులుకోకుండా వాళ్ళకి ఓటీపీలు పంపించడం, దాంతో వాళ్ళ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ను కొట్టేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్ గా ఇప్పుడు ఏం ట్రెండింగ్ లో ఉందంటే అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ కి సంబంధించి ఇప్పుడు జనాలంతా అటే చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఎల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళంతా ఆ రామ మందిర్ ఇప్పుడు కొత్తగా లోపల ఎట్లాంటి ఫొటోస్ పెడుతున్నారు, అంటే ఎట్లాంటి విగ్రహాలు పెడుతున్నారు. కొత్త నిన్న మనం చూసాము బాలరాముని విగ్రహం వచ్చింది. సో అది అట్లాంటివి ఏం పెడుతున్నారని తెలుసుకోవడానికి ఎల్డర్లీ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా కుతూహలంగా ఉంటారు. సో వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ ఒక లింక్ పంపిస్తున్నారు, మెసేజ్ల ద్వారా ఒక లింక్ పంపిస్తూ. సో దాన్ని ఆ మెసేజ్ లో ఈ రామ్ మందిర్ ఓపెనింగ్ లైవ్ పెడుతున్నాము, లేకపోతే రామ్ మందిర్ కి సంబంధించి లోపల ఎట్లాంటి విగ్రహాలు పెడుతున్నాయో ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ ఫొటోస్ వస్తాయి అంటూ చాలా వరకు ఇటు వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు, ఈమెయిల్స్ అట్లాంటివి చాలా వచ్చే అవకాశం ఉన్నాయి. వాటిని కనుక మీరు ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అంతా కూడా రాబరీ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి మెసేజ్ల పట్ల మీరు చాలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా సైబర్ క్రైమ్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ముందస్తుగానే అలర్ట్లు ఇస్తున్నారు. అట్లాంటి ఎలాంటి మెసేజ్ మీకు వచ్చినా అవన్నీ స్పామ్ మెసేజ్లు గానే మీరు పరిగణించాలి. అట్లాంటివి ఏవి కూడా ఓపెన్ చేయొద్దు. ఈ వాట్సాప్ లో వచ్చినా, టెక్స్ట్ మెసేజ్ వచ్చినా, మెయిల్ వచ్చినా ఈ రామ్ మందిర్ కి సంబంధించి ఎవరు మీకు లైవ్ లింక్స్ కానీ లేకపోతే లోపల ఉన్న ఫొటోస్ కానీ పంపాలనుకుంటే డైరెక్ట్ గా ఫొటోస్ పంపుతారు తప్ప మీకు ఒక లింక్ ఇచ్చేసి ఈ సైట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటుందంటూ కూడా ఎవరు పంపరు. కాబట్టి అట్లాంటివి ఏవి కూడా మీరు ఓపెన్ చేయదు. ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఆల్రెడీ మీరు ఫోన్ లో ఓపెన్ చేసేది అనుకో, మీ ఫోన్ లో ఆల్రెడీ ఉన్న ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా సైబర్ క్రైమ్ నేరస్తులకు వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళకు మీ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి. కాబట్టి మీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అంతా కూడా కొల్లగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మకూడదు. ఎస్పెషల్లీ ఈ యూత్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఇట్లాంటి వాటిపైన ముందస్తుగానే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు ఎల్డర్లీ ఉన్న ఏజ్ వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ చాలా స్పామ్ మెసేజెస్, స్పామ్ కు సంబంధించి సైబర్ క్రైమ్ జరిగాయి. కాబట్టి ఈసారి ఎల్లుండి జరగబోయే రామ మందిర్ కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళు ఇట్లాంటి మెసేజ్లు చేస్తారు. కాబట్టి వీటిని ఎవరు నమ్మొద్దంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు